మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో పంచాయతీ మరింత మురుతా ఉంది. ఈరోజు మంచు మనోజ్ నివాసంలో ఆయన సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను మంచు విష్ణుకు సంబంధించిన బిజినెస్ పార్ట్నర్ విజయ్ అనే బిజినెస్ పార్ట్నర్ అక్కడికి వచ్చి ఆ హార్డ్ డిస్క్ తీసుకోవడం, జల్పల్లి నివాసంలో తీసుకోవడం కలకలం రేపింది. అయితే దీంతో మంచు విష్ణు కూడా నిన్న గొడవ జరిగినప్పుడు మంచు మోహన్ బాబుకు ఆయన కుమారుడు మంచు మనోజ్కు గొడవ జరిగిన సందర్భంగా ఆ సమయంలో మంచు విష్ణు దుబాయ్లో ఉన్నాడు. ఇవాళ ఉదయమే ఆయన తెలంగాణకు హైదరాబాద్కు చేరుకున్నారు. నేరుగా మంచు మోహన్ బాబు నివాసానికి వెళ్ళారు. అయితే మోహన్ బాబు జల్పల్లిలోని మంచు ఫ్యామిలీ నివాసానికి మంచు విష్ణుకు సంబంధించి దాదాపు 40 మంది బౌన్సర్లు రాగా మంచు మనోజ్ వైపు నుంచి కూడా ఒక 30 మంది బౌన్సర్లు ఆ నివాసానికి చేరుకున్నారు. అయితే లోపలికి సెక్యూరిటీ బౌన్సర్లు మంచు మనోజ్ వైపు వచ్చిన 30 మంది బౌన్సర్లను అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ముంబైలో ఉన్న మంచు లక్ష్మి కూడా ఆమె మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. మొత్తానికి కుటుంబంలోని ఆస్తుల పంపకానికి సంబంధించిన గొడవ చిలికి గాలివానలా పెద్దదైంది. నిన్న ఉదయం మంచు మోహన్ బాబుకు విద్యా సంస్థల్లో కీలకంగా ఉన్న ఒక వ్యక్తి వినయ్ అనే వ్యక్తి బౌన్సర్లతో పాటు మంచు మనోజు ఆయన భార్యపై దాడి చేసినట్లు ఆయన మంచు మనోజ్ పోలీసులకు 100 డయల్ చేశారు. 100 డయల్ చేసిన తర్వాత ఆయన నడవలేని పరిస్థితిలో బంజారా హిల్స్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్కు ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన పహాణి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే మొదట ఈ దాడికి సంబంధించి అంతా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఈ ఎలాంటి గొడవలు జరగలేదని మంచి ఫ్యామిలీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈయన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సీన్ అంతా మారిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగిన విషయం కొంత స్పష్టమైంది. ఈరోజు మంచు విష్ణు దుబాయ్లో ఉన్నటువంటి మంచు విష్ణు తెలంగాణకు వచ్చిన తర్వాత జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి చేరుకోవడం, అక్కడికి ఇరుపక్షాల నుంచి అటు మంచు మనోజ్ వైపు నుంచి మంచు విష్ణు వైపు నుంచి ఇరుపక్షాల నుంచి బౌన్సర్లు పెద్ద ఎత్తున అక్కడికి గుమిగూడడంతో ఆ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తానికి మంచు ఫ్యామిలీలో హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో మనకు సినిమా తరహాలో ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మంచు మోహన్ బాబుతో పాటు మంచు మనోజు, విష్ణు, లక్ష్మి ఈ నలుగురు మధ్యలో ఎట్లాంటి ఎండ్ కార్డ్ పడనుందనేది ఆసక్తికరంగా మారింది.